రామాయంపేటలో మాజీ మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అదేవిధంగా మహిళలందరికీ జీతం బడ్జెట్ నెలకు 2500 బ్యాంకులు వేస్తా అన్నారు. వచ్చినాయి ఎవరికన్నా? ఆలోచన చేయండి. అంటే నేను నిన్న తూప్రానికి పోయినా, మొన్న తూప్రానికి ప్రచారం పోయినా, పోతే ఒక అమ్మ వచ్చింది, పెంటమ్మ, నా చెయ్యి పట్టుకున్నది. ఏంది బిడ్డ, ఏందమ్మా అన్న. ఏం లేదు బిడ్డ, నిన్న కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 5000 ఇచ్చిపోయిండ్రు అన్న. ఎందుకు అంటే ఓటేయమన్నారు. గట్లా తీసుకుంటారా పెంటక్క, తప్పు కదా, నియత ఉండాలి అని నేను అన్నా. లేదు బిడ్డ, నాకు నియత ఉన్నది. నాకు కేసీఆరే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆరే నా బిడ్డ కాన్పుకు కేసీఆర్ కిట్ ఇచ్చిండు, నేను బీడీలు చేస్తా, నాకు 2000 పింఛన్ ఇచ్చిండు, నేను ఎట్లా నియత తప్పుతా అన్న. మరి పైసలు తీసుకున్నామని నేను. లేదు, ముందే మనసులో దేవునికి మొక్కినా, దేవుడా ఇది ఉత్తుత్త ఉంటే, ఇది ఉత్తుత్తగా పెట్టుకుంటున్నా అని చెప్పి ముందే చెప్పినా 5000 తీసుకున్నాను. అయినా తప్పు కదా అక్క, 5000 ఎందుకు తీసుకున్నావు అన్న. అగో ఎలక్షన్ అప్పుడు నా ఇంటికి వచ్చి బాండ్ పేపర్ ఇచ్చిపోయింది. నాకు ఏమని రాసిరు దాంట్లో, గెలవంగానే నెలకు 2500 బ్యాంకులో ఇస్తామన్నారు. ఇప్పుడు 26 నెలలు ఇది గెలిచి 26 నెలలు నెలకు 2500 నాకు రావాలి కదా. ఎంత అవుతుంది? 65,000 రూపాయలు అవుతుంది. 65,000కి ఇప్పుడు నాకు ఎంత వచ్చింది బిడ్డ? 5,000 ఇచ్చింది. 5,000 తీసుకున్నా, ఇంకా 60,000 రేవంత్ రెడ్డిని అడకరాపో అని చెప్పింది. ఆ 60 అడకొచ్చినాకనే కాంగ్రెస్ వాళ్ళు కోటేస్తే అప్పటిదాకా వేసేది లేదు, పో బిడ్డ అన్నదట. మరి పెంటమ్మ చెప్పింది అయితే నాకైతే నచ్చింది. మరి మా రామాయణపేట అక్కలు ఏమంటారు? రామాయణపేట చెల్లెళ్ళు బరాబరేనా? నేను ఎందుకన్నా ఈ మాట అంటే, ఈ ఎలక్షన్ మా కోసం కాదు, మీకోసం. రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండు? 4,000 ఎగ్గొట్టినా, 2,500 ఎగ్గొట్టినా, తులం బంగారం ఎగ్గొట్టినా, 2 పైసలకు రైతు బంధు ఎగ్గొట్టినా, ఆడపిల్లలకు స్కూటీలు ఎగ్గొట్టినా, ఇవాళ ఏది కూడా ఒక్కటి కూడా అమలు చేయలేదు. అన్ని ఎగ్గొట్టినా రామాయణపేటలో నాకే ఓట్లు పడ్డాయి అన్నాడు అనుకో, ఇస్తాడా రేపు? అందుకే రామాయణపేటలో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టాలి. గట్లయితేనే మీకు 4,000 వస్తాయి, 2,500 వస్తాయి, తులం బంగారం వస్తుంది. లేకపోతే ఇస్తారా వీళ్ళు? బాగా ఆలోచించండి. ఇలా మేము కొత్తగా ఎమ్మెల్యే ఏం లేదు, మీకోసం కొట్లాడుతున్నాం. రోజు పొద్దుగల కేసీఆర్ గారు, నేను, కేటీఆర్ గారు మేము కొట్లాడుతున్నాం. మేము కొట్లాడితే ఏమంటుండే రేవంత్ రెడ్డి? పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా, నీ లాగుల తొండలు జొర్ర కొడతా, నీ కళ్ళ గుడ్లు కూడా వీక్తా. చూడండి, ముఖ్యమంత్రికి అట్లా మాట్లాడతాడా? అయినా నేను అడుగుతా, నా పేగులు తీసుకొని మెడలు వేసుకుంటే నా అవ్వ కడుపు నిండుతుందా? ఇవాళ నా అవ్వ బుక్కడు బువ్వ తింటుందంటే కేసీఆర్ ఇచ్చిన 2,000 కదా. నిజంగా నా అవ్వ కడుపు నిండాలంటే కేసీఆర్ ను తిట్టడో నన్ను తిట్టడో కాదు, నా అవ్వకు 4,000 పెన్షన్ రేవంత్ రెడ్డి, అప్పుడు నా అవ్వ కడుపు నిండుతుంది. నువ్వు ఏం చేసినావు? కరోనా వస్తే నెలకు 10 కిలోల బియ్యం ఇచ్చి కేసీఆర్ కాపాడుకోలేదా? 1,500 రూపాయలు ఇవ్వలేదా? ఏమిచ్చింది రేవంత్ రెడ్డి? ఆయన వచ్చినాక ఒకటొక్కటి ఉన్న స్కీములన్నీ బంద్ పెట్టుడే. బతుకమ్మ చీరలు బంద్ అయినాయి, గొల్ల కురుమలకు గొర్రెలు బంద్ అయినాయి, మా ముదిరాజులకు చేప పిల్లలు బంద్ అయిపోయింది, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం బంద్ అయిపోయింది, రంజాన్ తోఫా బంద్ అయిపోయింది, దవాఖానకు పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, మన ఆర్టీఓ ఆఫీసు పోయింది. ఏమొచ్చిండ్రు? ఉన్నయి పోవుడే తప్ప కొత్తగా వచ్చింది ఏమన్నా ఉన్నదా? బస్సు తప్ప అంత చూసే. ఆ బస్సు కథ మీకు తెలియదు ఏముంది? మొన్న అక్క చెప్తుండే సిరిపేట కాడ, ఏముంది భార్యకు ఫ్రీ అన్నాడు, భర్తకు డబుల్ టికెట్ కొట్టిండు. ఇంకేం పడైంది అలా? భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్. ఇదేం బస్సు ఫ్రీ సార్ అని అడుగుతుంది నన్ను. అవునా కాదా? నీ భర్తని అడుగు, నీ టికెట్ ఎంత పెరిగిందో. మరి ఇదేం బస్సు ఏమనంటే బస్సు చూడు గుద్దు, ఏం గుద్దాలి? గట్టిగా రామాయణపేట గుద్దుతే జూబ్లీ హిల్స్ లో రేవంత్ రెడ్డి గూవ వలగాలి, గట్టిగా గుద్దుతే దెబ్బకి 4,000 వస్తాయి. నేను అంటున్నా, మన కేసీఆర్ సార్ గెలిచింటే ఈ పాటికి బీడీలు చేసే చెల్లెళ్ళకి 4,000 వడకపోవునా? అవ్వ తాతకు ఈ పాపటికి 4,000 వడకపోవునా? నమ్మి రేవంత్ రెడ్డి కోటేస్తే ఆగమైపోయింది.
అయినా ఇంకా ఓటేద్దామా? రుణమాఫీ దేవుళ్ళ కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టిండు, మెదక్ల చర్చి మీద ఒట్టు పెట్టిండు, ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు, కొమరెల్లి మల్లన్న మీద ఒట్టు పెట్టిండు. ఏమని పెట్టిండు? 15 ఆగస్టు కల్లా మొత్తం మందికి రుణమాఫీ చేస్తా అన్నాడు. నేను మొన్న అసెంబ్లీలో అడిగిన, రావే రేవంత్ రెడ్డి రామాయణపేట చౌరస్తాలో కూర్చొని మాట్లాడదా రుణమాఫీ అయిందేమో అన్న. వస్తాడా? పోలీసు వాళ్ళు లేకుండా దమ్ముంటే ఒక్కరిని రమ్మని, నేను ఒక్కరిని వస్తా, ఆయన ఒక్కరిని రమ్మని అడుగుదాంపా. చౌరస్తాలో రుణమాఫీ అయిందేమో. చారణ మందికి చేసిండు, 12 మందికే కొట్టిండు. రుణమాఫీ దేవుణ్ణే మోసం చేసిన ప్రభుత్వుడు ఇక మనను మోసం చేసుడో లెక్కన. అందుకే మెదక్కొచ్చే ముఖం లేదు, మెదక్కొచ్చే ముఖం లేదు. ఎలక్షన్లలో చుట్టూ తిరిగిండు, నిజామాబాద్కు పోయిందట, కర్నార్ పోయిందట, వరంగల్కి పోయిండు. ఈ మెదక్ ఎమ్మెల్యేలు మా దగ్గర రా అన్నారట. ఏ ఆడ హరీశ్రావు ఉన్నాడు, నేను రాను అన్నాడట. అరే ఎందుకు రావు, మా దగ్గర రా అన్నారట. ఏ ఆడ ఒక్కడికి గెలిచేట్లేదు, వస్తే నా ఇచ్చేది పోతుంది, మీ ఇచ్చేది పోతాను. రేవంత్ రెడ్డి ముఖం చాటేసిండు, మెదక్కు రావడానికి ముఖం చాటేసిండు. మెదక్కు రావాలంటే భయం పట్టుకున్నది. మా ఏడుపాయల అమ్మవారి పవర్ఫుల్, అమ్మవారి మీద ఒట్టు పెట్టి తప్పింది కదా, మా అమ్మవారు ఎక్కడ కోపానికి వస్తుందో అని భయం పట్టుకున్నది. మా మెదక్ చర్చు ఏషియా ఖండంలోనే పెద్దది. ఆ చర్చు మీద యేసు ప్రభువు మీద ఒట్టు పెట్టి మాట తప్పిన మూర్ఖుడు. అందుకే ఇటాంకలు వచ్చే ముఖం లేకుండా అయింది. ఆలోచన చెయ్యండి, చెప్తే చాలా ఉన్నాయి. ఇంకా యూరియా దొరుకుతుందా అమ్మా? కేసీఆర్ ఉండగా ఎప్పుడన్నా యూరియా బస్తాలకు ఇబ్బంది అయిందా? మా ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడ 4 బస్తాలు వేసిపోయింది. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చినాక చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి వచ్చింది, యూరియా బస్తాలకు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఆ రైతు బంధన పడ్డదా అమ్మ? ఇప్పుడు యాసంగిది పడ్డదా? ఇప్పటికి 2 ఫసలు కొట్టిండు, ఇంకో ఇప్పటికీ ఇంకా రైతు బంధు పడలే. యూరియా దొరకదు, రైతు బంధు రాదు, కరెంటు. మీ ఎమ్మెల్యే గారు చాలా గొప్పోడు. ఆయన వెనకటి ఏమన్నాడు, రైతులకు 24 గంటలే ఇస్తుండు కేసీఆర్, అవసరమైతే 25 గంటలు ఇస్తా అన్నాడు. యాదుకుందా మీకు? మరి ఇప్పుడు ఎన్ని గంటలు వస్తుంది బాయికాడ? మీ బాయికాడ సాయంత్రం 5 గంటలకు కరెంటు పోతే పొద్దుగాల 5 గంటల దాకా వస్తలేదు. 25 గంటలు దేవుడే కానీ ఇవాళ 12 గంటల కరెంటు కూడా వస్తలేదు. కరెంటు రాదు, ఎరువులు దొరకాయి, రైతు బంధు ఇయ్యడు, రైతు బీమా నడవది. మరి ఇంకా కాంగ్రెస్ కోటేద్దామా? ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు వెంటనే మీరు ఓట్లేస్తే మా తిరుపతి అన్ననో, నేనో, పద్మమ్మనో, మేమెవరో కుర్చీలో కూర్చోం. ఇది మా కోసం కాదు.